శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననాహర్నిశం అనేకదం సంవత్సరాణం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. నాటిక మధుర స్వరం, రచన స్నిగ్ధ, దర్శకత్వం వేమలి త్రినాథరావు, ప్రదర్శకులు రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ విజయనగరం. ఇందులో పాత్రలు, పాత్రధారులు: వీరభద్రయ్య శ్రీ సేనాపతి మహేష్, సూరిగాడు శ్రీ పి ఈశ్వర్, మరిడయ్య శ్రీ పి రిషికేష్, అప్పన్న దొర శ్రీ పి గిరిధర్, అలివేలు శ్రీమతి ఎం రమ, ప్రయోక్త శ్రీ కవి ప్రసాద్, లైటింగ్ శ్రీమతి డి హేమ, రంగాలంకరణ మరియు ఆహార్యం శ్రీ శ్రీధర్, సంగీతం శ్రీ పి రాజు. నాటిక మధుర స్వరం. అక్కడ యుద్ధమే జరుగుతుంది. తెల్లవాడి గుండెల్ని అదరగొడుతున్న తెలుగువాడి కంఠం కోసమై వందే మాతరం నినాదం చేస్తుంది. జనం జనం ప్రభంజనమే కదులుతుంది. తిరుపతికి వచ్చిన బ్రిటిష్ గవర్నర్ను అలిపిరి దగ్గర అడ్డుకుంటున్న ప్రయత్నం. గవర్నర్ 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 నాయకుడు వీరభద్రయ్య ఇంగ్లీష్ వాడి మీద చేస్తున్న తిరుగుబాటు అది. అతని భార్య భారతమ్మ తాను నిండు గర్భిణి అయినా లెక్క చేయకుండా కసితో కళ్ళ నిప్పులు చెరుగుతూ కదులుతున్న సందర్భం అది. ఒరే తెల్ల కుక్క, చావు మాకు భయం కాదురా, చావు మాకు త్యాగం, చావు మాకు చైతన్యం. ఈ దేశం కోసం ఈ మట్టి మీద మేము చచ్చిపోయిన తర్వాత కూడా మా ఎముకల గోళ్ళు మీతో యుద్ధం చేస్తాయిరా. దిగిపడుతున్న మా అవయవాలు చైతన్యం తెచ్చుకొని మీరు సముద్రాలు దాటి వెళ్ళేదాకా తరిమి తరిమి కొడతాయిరా. తెల్లతో వెధవా. భారతమ్మ కథ అక్కడ ముగిసిపోయింది. ఆమె భర్త వీరభద్రయ్య కథ అక్కడ నుండే మొదలయ్యింది. అతను ఒక విచిత్రమైన సంకట స్థితిలో పడిపోయాడు. చిత్రాతి చిత్రమైన మలుపులతో కొన్నాళ్లకు అతని జీవితము ముగిసిపోయింది. అతని కథ వింటే నిశ్శబ్దంగానే అనిపిస్తుంది. కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న వీరభద్రయ్య కథ అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు మీకు కనిపించబోయేది ఆ కథే. చూడండి.
నువ్వే కాదు ఆయన్ని మూసుకొని బతికేస్తున్నాను. ఇలా బతకడం నా వల్ల కావట్లేదు. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. ఏంటి ఇదో బాగొట్టు, ఇదో బాగొట్టు. నువ్వు మాసిపోయిన నిక్కరు, నువ్వు వెళ్ళిపోయిన బయలు, ఇదో బాగొట్టు. ఒళ్ళు కప్పుకోవడానికి చాలేరా. నేనంటే మొగలు మూసి పెట్టుకుని తిరిగేస్తాను. కానీ అది ఏమైనా రాయ చీర కట్టి ఎన్ని రోజులైందా? విన్నావా విన్నావా అంట. వారం రోజుల నుంచి నా పిల్లలు ఇదే చీర కడుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటావా? అన్ని ఉండి కూడా దరిద్ర కొట్టంలో బతుకుతున్నావు అంటున్నాను. కట్టిన చీరలో 15 రోజులు కడతావు. నీకు సిగ్గేకపోతే నాకు సిగ్గేస్తుందా? విన్నావా? దాని గురించి నేర్చుకోరా. ఏంటి నేర్చుకోవాలి? ఏంటి నేర్చుకోవాలి? అది ఇప్పుడు అలాగే మాట్లాడుతుంది. మా పుట్టారా మగానే మావా అది కొన్నావా, మావా ఇది కొన్నావా, ఓ రాగం చేస్తుంది. చెప్తాను నేను కానీ చెప్తున్నాను. ఆ చెప్తుంది ఎంత కానీ దొరికితే బొచ్చు బొచ్చు కూడా రావట్లేదు. కడుపు అంటే కడుపు మండిపోతుంది నాకు. నేను అందరిలాగే ఓ మంచి ఇల్లు పట్టుకొని, కొత్త కారు కొనుక్కొని, ఒక పెద్ద టీవీ పెట్టుకొని, చేతికి మంచి వాచ్ పెట్టుకొని, ఎల్లిన ప్యాంట్ వేసుకొని, దర్జాగా కూర్చొని ఈ చేత పరాబీ వండించుకొని వాసుగా ఇంట్లో తీసుకొని తిందామని ఎంతో ఆశగా ఉంటుంది. దేవుడికి తిన్నది దిక్కుమాలడం వల్ల. అందుకే నా పేరు పడిపోతుంది. ఎన్ని కోరికలు ఉన్నాయరా నీకు? రే సోకులు ఎన్నైనా తీర్చరా. సొమ్ములుంటే సొమ్ములు ఎందుకు లేవు? మన దగ్గర ఎక్కడా సొమ్ములు ఎందుకు లేవు? నువ్వు స్వాతంత్రం కోసం పోరాడావని గవర్నమెంట్ వాళ్ళు నీకు స్థలం ఇచ్చేస్తా. రేట్లు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు స్థలం అమ్మేసినందుకు నేను అంత సిప్పుడు చేసేవచ్చు. ఈ స్థలం అమ్మడం నాకు ఇష్టం లేదని నీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం అమ్మను కాక అమ్మను. ఏంటా ఇది? ముసలోడు చెప్పేవా? అమ్మసం సావసవడే స్థలం అమ్మడం. స్థలం రేటు చుట్టూ సర్వీస్ ఇట్లాగా పెరిగిపోయింది. రేపు ఎవరైనా ఇదంతా కబ్జా చెప్తే ఆడు రాగలరు. ఎవరు కబ్జా చేసేది? వీరభద్రయ్య వాడు ఏదో ఈ స్థలంలో ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. మరయ్యా, ఈ స్థలం ఒక ప్రయోజనం కోసం ఇచ్చాను. దీన్ని ముక్కలు చేసి అమ్మేస్తే 30 రోజుల్లో కడుపారా తినేసి కాళ్ళు బాగా చాపుకుని కూర్చోవాలా. అదే ఈ స్థలాన్ని ఒక ప్రయోజనం కోసం ఉపయోగిస్తే 30 సంవత్సరాల దాకా మా జ్ఞాపకాలు పదిలంగా ఉండిపోతాయి. ఆ మాట నీకు అర్థమయ్యా? ఈయనగా మహారాజు గవర్నమెంట్ అది భూమి నేను దానం చేస్తే నేను ఇంకెవరికో దానం చేస్తానంట. లేనప్పుడు ఎలాగో లేదు, ఉన్నప్పుడైనా తెలియకపోతే ఎలా? మేము స్వాతంత్రం కోసం పోరాడే రోజుల్లో 3 రంగుల జాతీయ జెండాలు ఈ చేతితో పట్టుకొని, ఆ బ్రిటిష్ వాడి జెండాను గోచిగా చుట్టుకొని, జోళ్ళు లేని కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా, నడివిత్తి మీద ఎండ ఒంటిని మార్చేస్తున్నా, ఆ తెల్లవాడి మీద కోపం మా నరాలను ఉద్రేకపరుచుకుంటే మేము పడ్డ బాధ మాకు బాధ అనిపించేది కాదు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుండి తరిమి పట్టాలి, మన నేలతల్ని కాపాడుకోవాలి ఎందుకు సాగిపోయేవాళ్ళం. నన్ను కాపాడటం కోసం గవర్నర్ గారు పేర్చిన తుపాకీ గడ్డి వెళ్ళి ప్రాణాలు
స్వాతంత్రం వచ్చింది. ఆనాటి స్వతంత్రాన్ని విగ్రహం తీసేసి నా భార్య భారతంలో విగ్రహం పెడతారన్నారు. నాకు ఇష్టం లేదని చెప్పాను. ఈరోజు ఊరు మధ్యలో ఎవరితో విగ్రహం తీసేసి నా భార్య విగ్రహం పెట్టిన వాళ్ళు రేపు నా భార్య విగ్రహం తీయడానికి నమ్మకం ఏంటి? అందుకే నాకు ఇచ్చిన ఈ స్థలంలో నా భారతమ్మ విగ్రహాన్ని నిలుపుతున్నారు. ఆ ఊరి మధ్యలో ఎవరితో విగ్రహం తీసేసి నా గాంధీ గారు విగ్రహం పెట్టారు. ఆ తర్వాత గాంధీ గారు విగ్రహం తీసేసి ఎవరో పెద్ద రౌడీ షీట్ల గారిని పెట్టారు. అక్కడ విగ్రహాలు వల్ల మారిపోతూనే ఉంటారు. ఇక్కడ నా విగ్రహం అలానే ఉంది. ఈ స్థలం అమ్మేస్తే ఈ విగ్రహాన్ని వర్ణిస్తారా? అందుకే నా బాధను కాపాడుకోవాలని చాలా అమ్మానంటున్నాను. మాట్లాడమంటే నువ్వు నేను కాగలుగుతున్నావా? ఎన్నవా అది నీ పెట్టుకు రావడానికి ఎక్కడికో వెళ్తుంది. అదే నువ్వు పంచాయతీలో వేయించుకుంటే దానికి బాధ ఉంటుంది కదా. నువ్వు మాట్లాడంటే ఆయన దాకా బంగారం కొండ రాసింది పేవ చూపించాలా? నిజంగా నా పేరు రాసిందని పేవ చూపించాలా? ఈ అమ్మ బాబు కలరా వచ్చి చచ్చిపోతే నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఆడించి లాడించి చోటు చేశాడు. అటువంటిది చూపించకంట చెప్తారు చెప్పాడు చెప్తారు. అదేం తప్పు గొడవ పడుతుంది. ఇప్పుడు ఏమంటావా? ఈ రోజు కాకపోతే రేపు చూపించాడు. ఆవిడ బాధ అది కాదు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఆనందంగా ఉండడం చూసి కుళ్ళిపోతున్నాడు. ఆడు కూడా ఈ స్థలం అమ్మేసి అలాగే ఆనందంగా ఉండాలని గొడవ పడుతున్నాడు. ఏరా ఇంతేనా? అంతేనయ్యా. అప్పుడయ్యా తర్వాత ఏది అమ్మడు అమ్మడా ఇవ్వడు. పెద్దకి మనసు ఎదుగుపడాలి. సపోర్టింగ్ చేస్తున్నావు. నువ్వు నాకు వెళ్ళాలా? అవసరం పుంచుకున్నావా? చూడు నువ్వు నన్ను పట్టుకున్నందుకు కట్టపడి 4 మెతుకులు తెచ్చి నన్ను పెంచి పోసింది. అంతేగాని పొద్దు ఎట్టమాక. ఇదిగో ఎరువు సొమ్ము కోసం ఆశపడమాక. నేను అసలే దూరపు కూతుంది. ఏది చెప్పిన ఎండగట్టినట్టు ఎండగట్టి కానీ అలా దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు. చేస్తున్నావు. చూసావుగా నీ మనవుడి బాబు. వాటిని నమ్మి స్థలం అమ్మి డబ్బులు ఇచ్చావంటే నీకు తాగడానికి ఎందుకు లేకుండా నడి రోడ్డు మీద పట్టుకోబెడతాడు. ఈ దేశం కోసం పోరాడిన చరిత్రను మిత్రులా మార్చేస్తాడు. జాగ్రత్త, వాడిని దూరంగా పెట్టు, లేదా వాడికి దూరంగా ఉండు. వాడిని దూరంగా పెట్టు, లేదా నువ్వు వాడికి దూరంగా ఉండు. మీ తాతని మోసం చేస్తున్నారా? ఎంత స్కీమ్ పెట్టుకుని
అనుకున్నా ఈ స్థలాన్ని అమ్మడు. రేపు మీ తాత ఎవరినో తీసుకొచ్చి దీన్ని నేను ఉంచుకున్నాను అని చెప్పి మొత్తం స్థలమంతా దానికే దాచి పెడతాడరా. ఏం చేస్తావు? అప్పన్నగారు గారు ఈ స్థలం కావాలంటున్నారు. ఎంత కావాలంటే అంత డబ్బిస్తానంటున్నారు. ఆలోచించు. ఈ తాతను బ్రతిమాలితే ఈ స్థలం నీకు అవదు. ఈ తాత బ్రతుకు తీసేస్తేనే నీకు అవుతుంది. ఏం చెప్తున్నాను విను. మీ తాతను బ్రతిమాలితే ఈ స్థలం నీకు అవదు. మీ తాత బ్రతుకు బలవంతులు అవుతారు. విభజించు, పాలించు. విభజించాను, చూశాను. ఇద్దరి మనసులో శక్తులు మొలకెత్తించాను. ఒకరినొకరు నరుక్కొని మరో ఒక్కరే మిగులుతారు. ఆ మిగిలిన ఒకరిని శాస్త్రం లేకుండా మేము లేదు. ఈ స్థలం మీరు ఈ స్థలం అంతా అప్పటికి మా మహారాజు అన్నం వడ్డించేసాను. చిన్నప్పటి నుంచి చాలా గాఢంగా పెంచారండి.
కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించు. ఏంటి సరేనా? కథంతా పూర్తయ్యాక ఆమె ఇంటికి వచ్చాయి. మాట్లాడుకుందాం. ఇక్కడే ఉండి అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకో. ఆయన చచ్చినప్పుడు ఏడుపు రావాలి కదండి. ఆయన చచ్చిపోయాక నిజంగానే ఏడుపు వచ్చేస్తుందండి. గమనించావా? అని ఇచ్చేసాను వచ్చామండి. సౌండ్తో పాటు వచ్చేవాళ్ళందరికీ మందిని పూజించావా? మామూలుగా కాదండి, ఒక్కోడు కుళ్ళు తాగేశాడు. అది మా చెట్టు కింద కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళే మందులు సామాన్లు వచ్చేస్తుంది. గోడపట్లో తెప్పించేసాను. సామాన్లు ప్రజలడానికి 1000 రూపాయలు సెలవు తెప్పించదయ్యా. పెళ్లి ఊరేగింపులా ఉంటుంది అన్నమాట మీ తాత ఊరేగింపు. అతను నోట్లు ఇచ్చాను కదా మరి నమ్మకం లేదా? మీ తాత నేను నమ్మలేదురా, బయట నేనైనా నమ్ముతాను. వద్దకపోతురా అవన్నీ తీసుకెళ్ళావు కదా, పిల్లు అప్పటి నుంచి చూడాలి కదా, పిల్లు అందరూ పిల్లు ఎంతో నీకు తీసిరా ఆంగ్లేంటే కదా బాబు లేకుండా కూర్చోబెట్టు. అంటే పిచ్చి ఉందా కాదు, ఉందే మాత్రం అనండి. వందే మాత్రం, వందే మాత్రం అనండి. వందే మాత్రం, వందే వందే. బతికేసప్పుడే 4 రోజులు అయింది. మళ్ళీ చంపేస్తానని చెప్పు. ఏం చేశావు? ఇప్పుడు ఆడే నిన్ను తినేసేలా ఉన్నారా? అయ్యా మనం విషయం పెట్టి చంపేశానన్నా. చావకుండా చక్కగా లేచి కూర్చున్నాడు. నువ్వు తెచ్చిన విషయం బతుకున్నాను చంపడానికి కాదు, చచ్చినోడు బతికించాడు కదా. నా ఎలా తల్లితోడయ్యా అది నిజంగా చచ్చిపోయాడు. తెలియదు కానీ మరుసటి రోజు వేసం నిలిసి నించున్నాడు. ఎంత రంగొచ్చి ముసలాడు సంపాలని చూసినా ముసలాడు మాత్రం సాగు రేటవుతుందా సంపత్తవా సంపత్తవా పాకల్లో ఉండమనే కదా మరి ఎల్లవేసుకొచ్చి ఏగలేక చడుతున్నాడు. చూడు మా పెద్దయ్య తెల్లోడిపోయి ఎక్కువ సేపుడు నీలాంటి ఎంతమంది వచ్చినా జడగా ఎగేలా పంపిస్తా. అన్నే పోతున్నావు, ఇది మా మీరు మా అవతారము. ఇదిగో నన్ను ఇక్కడ కూర్చోను కావాలంత పెద్దగా చూస్తాను. ఏమిటిది? సుమోని మనవన్ని కలవకుండా ఎవరికి చెప్పేదాడికి చెప్పేశానన్నా, ఇద్దరి మధ్య అగ్ని పెట్టేశానన్నా. ఈ సంగతి ఏంటి? అదేసి అత్తలే అని మొక్కేసిన. చూడు చూడు అదేం చేస్తుందో, ఆ ముసలోడికి సపోర్ట్ చేస్తుంది. దానికి తెలియక ఆగేసింది. తండ్రి అయ్యా దాని మాట పట్టించుకోకండి. అది చెప్పింది కరెక్ట్ అండి. అటువంటి తొక్కండి. నేను బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తేనే దాన్ని చంపేస్తాను. నేను అన్నం తినేటప్పుడు ముష్టోడు అడుగు వినబడితే వాడి నాలుగు కోసేస్తాను.
నా ఎదురుగుండా ఎవ్వడు నవ్వినా ఊరుకోను. తెలుసండి. నేను ఎవ్వడికి భయపడను. ఏయ్! ఈ అంతకల్లా కూడా ఉండి నా వెనకమాల పెళ్లి కూతురు నా అరుగులేని కాదు. నా ఒంట్లో గుండె చుట్టూ నా చుట్టూ తిరిగే గాలి చప్పుడు నువ్వు తెలుసుకోవాలా? నా పద్ధతిని బట్టి నువ్వు మసలు కావాలా? ఏంటి తెలుసుందా లేదా? నా గురించి నీకు తెలుసు. ఈ పాటిగా ముసలోడు శివగా ఎగిరిపోయి ఉండాలా? జరిగినదా? మరి నా గురించి నీకేం తెలుసు మరి లేదా? అయ్యా పడకండి అయ్యా, దాని మాట పట్టించుకోకండి. ఎగిరి పడుతున్నావు. ఏం చూస్తుంది నీ పొగరు? ఈ రెండు పాత్రలో ఉంటున్న మీ ముగ్గురికి లేదు. పోనీ కులమైనా ఉందా? ఆఖరికి మీ చస్తే శ్మశానంలో చోటు కూడా లేదు. కులం లేని వారిని, ఇంటి పేరు లేకుండా గాలికి పుట్టినవారిని చచ్చిన తర్వాత అడవుల్లో ఎక్కడో దూరంగా పాడేస్తారు. రేపు నువ్వు చచ్చినా అంతే. ఈ విషయం తెలుసా నీకు? తెలుసా? లేకపోతే ఇదో ఈ ముసలాన్ని అడుగు చెప్తాడు. ఈ భారతమ్మ శవాన్ని కూడా అడవులు నక్కలే తింటున్నాయి. ఇలాంటి దరిద్రులను బ్రతుకుతున్నారు మీరు. ఆడదాన్ని నన్నేం చేయలేదు అని నువ్వు బాగా తెచ్చి గంకెలేస్తున్నావు. నేను ఏదైనా చేయగలను. ఊరు మూసుకొని పడుడు. చెప్తున్నాడండి. రాని ఈ రోజు పక్కేస్తున్నాడు. కుక్కలు కలుగుతుంటే తలవీడే మనిషి సంబరం చూస్తున్నారు ఎట్లా ఇంటికి వచ్చానని విలువ తీసి మాట్లాడుకో. నీకు విలువేంటి? పేదోళ్ళు భూములు ఆక్రమించుకున్నోడివి. దొంగలకి విలువలు ఉంటాయా? మనిషిని చంపాలనుకోవడం ఎంత తేలికో. నన్ను తప్పు చేసి మాట్లాడితే ఎవరికైనా ఇదే శిక్ష. ఇలాంటి తెలివితేటని మనవడికి లేవు కాబట్టి ఇంతకాలం బతుకున్నావు. నన్నెవడు ఏం చెయ్యలేరు. ఎందుకంటే నేను మంచిగా బ్రతుకుతున్నాను, నువ్వు చెడుగా బ్రతుకుతున్నావు. నీకు చావు క్షణాల్లో వస్తుంది. నీకు క్షణం భయమే. తనలో పెళ్లి గోటుతో చంపేటప్పుడు వచ్చే చుట్టుకుమన్న శబ్దానికి పుట్టుకుమని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా మసులుకో. ఈ శబ్దానికి మీరు గుండె అయిపోయి చచ్చిపోతారో లేదు. వీరభద్రయ్య, నువ్వు ఈ స్థలం నాకు అమ్మేస్తే నేను ఇక్కడ సత్తు బియ్యం ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను. ఎంత ఇమ్మంటావో చెప్పు, పడేస్తాను. ఈ స్థలం అమ్మే ఉద్దేశం నాకు లేదు. నీ మంచిగా చెప్తున్నాయా, ఆలోచించు. మరిడయ్యా, పెద్ద పులి వెనక నక్క తిరగకూడదు. దానికి తినడానికి ఏమీ దొరకనప్పుడు వెనక తిరిగే నక్కలు తినేస్తుంది. ఈ అప్పన్న ధర పెద్ద పుల్లుడు అంటాడు. ఏదో రోజు వాడు వెనక తిరుగుతాడు, నిన్ను తినేస్తాడు. జాగ్రత్తగా ఉండు. నేను మనుషులతోనే పెద్ద పులుడే కాదు, మీలాంటి వాళ్ళ భూములు చుట్టేసి
చేసి నొచ్చినవాడు కూడా అన్యాయంగా పోతే చట్టాలు చూస్తూ ఊరుకోవు. చట్టం 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 మా చుట్టమేరా. చట్టం పట్టం చేసుకుని పోతుంటది. అలాంటి వాళ్ళకి రాదు. పోలీసులకి, పొలిటీషియన్కి, అధికారులకి, అనధికారులకి అందరికీ డబ్బు డబ్బు కావాలి. అది నేను ఇస్తున్నాను. ఆఖరికి పబ్లిక్ ని కూడా కొనేస్తున్నాను. సాక్ష్యం చెప్పడానికి మనిషి రాదు, అరెస్ట్ చేయడానికి పోలీసు రాదు, శిక్ష వేయడానికి కోర్టు రాదు. నేను కోరుకుంటే దేవుడి గుడిని పడిని కూడా కలుస్తాను. చెప్పడం నేను చూస్తాను. నిన్నే రాదు. నీకంటే గొప్పడు, నీకంటే బలవంతుడు, నీకంటే లక్షల రెట్ల అధికారం ఉన్న బ్రిటిష్ వాడే మమ్మల్ని ఏం చేయలేకపోయాడు. నువ్వెంత సముద్రంలో కాకిరెట్టగడివి. నేనేమైనా రుచుకుంటా కాలేసేనా? నువ్వే కాలేసావయ్యా. ఇక్కడ కాసేపు ఉంటే ఆ ముసలాయన తరిమి కొట్టేలా ఉన్నాడు. చుగుట్టావురా చూపిస్తాను. 3 రోజుల్లో ఈ స్థలంలో రాళ్ళు పట్టేసి ఈ విగ్రహాన్ని చేయకపోతా బయటకు వచ్చేదయ్యా. ఒక్కసారిగా పైకి వీడు పొట్ట మీద గెలికితే ఏమవుతుంది? అయ్యో బాబా నా మీద వచ్చావు. బాధల మాకు కొత్త కాదురా. యుద్ధాలు మాకు కొత్త కాదు. తరాన్ని చాలా కొత్త కాదు. ఇలాంటి నాటకాలన్నీ ఆ కల్లోడి దగ్గరే అనుభవించాడు. మళ్ళీ నువ్వు కొత్తగా ఏం భయపెడతావా? అంతు చూస్తాను. ఏంటి ఎలా చేసావు? అది అప్పుడు బాధపడ్డానికి అనే పావులేట్రా. సంగతి చేస్తే అది ఉంచుకుంటారు. కొడుకు ఆస్తి కోసం గొడవ పెట్టాడని అని చంపించేశాడు. ఎవరు అడగలేకపోయారు తెలుసా? ఎందుకు అడుగుతారా? నువ్వు నాకు విషయం పెట్టి చంపాలని చూసావు. ఎవడైనా అడిగాడా? నీ మనిషిని నన్ను చంపాలని చూస్తేనే అడగలేదు. ఆడి మనిషిని ఆడి చంపుకుంటే ఎందుకు అడుగుతారా? నువ్వు ఇలాగే మాట్లాడతావు. నేను కొత్త మాట మనం లేకుండా చేస్తే సపోర్ట్ కూడా లేదు. మనకి ఆపుకు చిట్టి 2 రాని నడిస్తే ఎవరొస్తారు? మనకేమన్నా కులం ఉందా? జాతి ఉందా? ఇది కుక్క, ఇది నక్క అని పిలిచినట్టు వీడు తాత, వీడు మనవడు, ఇది తెల్ల. ఇదే కదా మన వారసత్వం ఆస్తి. మనకేమన్నా తిరుగుతున్నాయా? పొలతాన్న చోట్లు ఉన్నాయా? మీ అబ్బాయికి ఇంకా అర్థం కాలేదంటే మనకు పొలం లేదు, ఇంటి పేరు కూడా లేదు కదే. అందుకనే నేను గింజుకుంటున్నాను. ఊరందరికీ రేషన్ కార్డులు రాశాడు. మనకి ఇచ్చారా? ఊరందరికీ ఓటర్ కార్డు ఇచ్చారు. మనకి ఇచ్చారా? అంతెందుకే నీకు 3 నెల రేపు పిల్లాడ పుడితే బయటలో ఇయ్యాలా? అలా ఇయ్యాలంటే ఓ పొలం కావాలి, ఓ ఇంటి పేరు కావాలి. ఈ 2 లేని వాళ్ళకి చదువు ఎందుకని బయటకు తోడొస్తుంది. అన్యాయం అయిపోతున్నాయి. ముసలాడు పట్టదండి. భారతీయుడికి కులం ఎందుకురా? భారతీయుడికి మతం ఎందుకు? భారత మతమే ఇంటి పేరు మంచిదిరా. ఇంటి పేరు స్వరాజ్యం, కులం పేరు భారతీయం. ఇవి చాలవా మన జీవితాలకి? నీ మాట పట్టుకుని ఉంటే బతుకు తెల్లాడుతున్నాయి. నువ్వెవరు పుట్టావో తెలీదు. నీ తెల్లవో అంతే. మీ ఇద్దరికి పుట్టి మా నాన్న పొలంలో అయ్యాడు.
మా అమ్మ ఇంకొక అన్నట. వాళ్ళిద్దరికి నేను పుట్టాను. నేను అక్కడ లేపేస్తానేమో అని కలవలో పెడతాను పైపోయాడు. నేను కొలవలేను అయ్యాను. ఇదిగో దీని అమ్మ బాబు కూటికి రాత్రి కొట్టుంటే ఎదురు కట్టనిచ్చుకుని మరి దీన్ని నేను చేసుకున్నాను. నన్ను చేసుకున్న పాపానికి ఇదే కొలవలేదు అయింది. రేపు పుట్టే బిడ్డ పరిస్థితి కూడా ఇంతేనా? కుదరదు మావా. మనకు పుట్టే బిడ్డలు ఇలా బతకూడదు. అందుకనే కదా ఏడుపు. సూరి ఇంకా నువ్వే మాట్లాడుతాయ్యా. ఈ నేను మాట్లాడింది నేను వినాలి. ఏంటి? మనం కనుక ఈ స్థలం అమ్మేసాం అనుకో నువ్వు డబ్బుందని అయిపోతావు. డబ్బుంటే కొనవేంటి? ఏమైనా కొనవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఈ స్థలం అమ్మనంతే. నేను మీకు న్యాయం చేసేవాడిని, అన్యాయం చేసేవాడిని కాదు. ఇప్పుడు ఏదో ఆధారం చూపలేడా? నేను ముందు ఏదో చేసేస్తాడట. నా కర్మ నా కర్మ జీవితం. ఎందుకు మావా అలాగ భయపడతారు? మన కర్మ ఎలా తగలడిందని ఊరుకోవడమే. అది కాదు, నీ ఒంటి నిండా బంగారం తొడిగేద్దాం అనుకున్నాను. నీ కోసం ఆగిన పట్టు చీర పొందాం అనుకున్నాను. నువ్వు కాలు వేసుకోవడానికి ఇద్దరు, తలలో పెట్టుకోవడానికి ప్లాస్టిక్ పూలు, నువ్వు ఒకరికి రాసుకోవడానికి బ్యూటీ సోపులు, ఒంటికి రాసుకోవడానికి సెంటి చేశారు. ఎన్నో ఎన్నో కొంత అనుకున్నానే. ఏంటి అన్ని నాకే? నీ కాకపోతుంది కదా ఇంకా మరి ఎప్పుడు పోతావు మావా? ఆ ముసలు సచ్చాకే. ఎందుకు అలా కోపడుతున్నావు? అది సావునే. చూసావు కదా అది ఇప్పటికి ఎంత బలంగా ఉన్నాడు. అయితే మన బతుకులు ఎంతేనా మావా? ఇంతే. నువ్వు సిమెంట్ పని డబ్బులు సేవంత తప్పల తోడుకోవడం, నేను మూతి మొహం లక్ష లాక్కోవడం బతకడమే. కుదరదు మావా. అలా జరగడానికి లేదు. ఇంతవరకు నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే మన బతుకులు ఎలాంటి వారు తెలుస్తుంది మావా. ఇక మీదట నేను నా బిడ్డలు ఇలా ముష్టంలా బతకడానికి లేదు. ఇంతకు ముందు నువ్వు చెప్పవే పట్టు చీరలు, బంగారు నగలు అవన్నీ నా ఒంటి మీద ఉండాల. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అదంతా సంబంధం లేదు. చూడు, నాకు పుట్టే పిల్లలు రాజాల్లో బతకాలా. ఇప్పుడు సత్యంగా మీ తాత గంధం చెక్కతో తగలట అప్పన్ ఎక్కడయ్యా వాడికి ఎంత డబ్బు కావాలనిపించింది వేలు ముద్దలు తీసుకో
సూర్య అందరితో నేను రకబెట్టావు వాసన అందుకోవట్లా కూర్చోనే లేదా ఎవరు తెలియదా పెద్ద డబ్బే కొన్నావురా ఏదైనా మీ తాత అదృష్టం అంతేట సమేద్రా పోయిందండి చనిపోవడం ఏంటన్నా వందే మాతరం వందే మాతరం ఆ పాట ఏంటి సౌండ్ తెలిపిందా మామూలుగా కాదండి కొత్త బట్టలు వేసుకొని ఏడు కాగితాలు పెట్టుకుని మరి అలా నడిచిపోయిందండి ఈ 6 ఆగస్టు 15 అంట ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చిందంట శవానికి కూడా స్వాతంత్రం వచ్చి రాత్రే కదా చచ్చిపోయాడు ఆడెక్కడ సత్తాడండి మనం సత్తాడు కానీ అవగాహన చేసినాడు కదా ఊపిరి భయపట్టేసి చచ్చిపోయి నడిచినట్టున్నాడు ఆ గంట చెప్పడం ఈ నేతి డబ్బాలు బొక్క కాంతో చెప్పడం నేను చెప్పాలి ఈ మొక్క కాదు అప్పంలో వచ్చాయంటే ఇద్దరికి మొక్క కొట్ట మాట్లాడండి చచ్చుకున్నాడు తెల్లారైనా రోడ్ల మీద తిరుగుతున్నాడు మనిషి తెలియదా పొద్దున్న నా ఇంటి ముందు అక్కడికి వెళ్ళిపోతాడు అని చూస్తే నాకు ఒక పిచ్చెక్కిపోతుందిరా పిచ్చెక్కిపోతుంది సూరిగా మీ తాత సాగు దేవుడు ఆడు చస్తాడని ఆడి శవం కార్యక్రమానికి నువ్వు చేసిన అప్పు మొత్తం అనా పైసలతో సహా కట్టినా ఎవరిని అడుగుతావో ఎక్కడ తెస్తావో నాకు అనవసరం ఆ డబ్బులు మాత్రం ఇచ్చే ఇప్పటికిప్పుడు ఇమ్మంటే అలాగయ్యా మెల్లగా ఎలాగో తిరుగుతానులేండి మెల్లగా తీస్తారా వయసు తప్పేవాడురా పంట రాదా అని జమేసుకోవడానికి సో నీ పిల్లలకి నమ్ముడు పోయి డబ్బులు కట్టండి మధ్యలో పిల్ల వచ్చేందుకు తిన్నది అడక్క నీ పిల్లము శిలకలో మాటలు తెచ్చింది కదా శిలక నీకన్నా నీ పిల్లని బాగా సంపాదిస్తారని మాట తెల్లగా రాలే తిరగబడుతున్నవి నీలాంటి కళ్ళ నీళ్ళు ఎట్టుకోవాలి కానీ కళ్ళెర్ర చేయకూడదురా చెప్పులు 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 తుడిచేయకూడదా మీ బతుకులు నీలాంటి పైకి లేచినప్పుడల్లా ఎలాగే అనగ దొక్కేస్తానా ఏం జరిగింది ముదిరితే ఈ పరిస్థితి ముదిరితే ఏమవుతుంది ఎప్పుడు పోతున్నాయా వీళ్ళలో విత్తనం ఊర్లో విత్తనం ఊర్లో విత్తనం పుడితే ఈ లాంటి పుట్టగతులు ఉండవయ్యా మాకు పుట్టగతులు ఉండాలంటే ఈ నా కొడుకులు బతకూడదు కదా ఈ నా కొడుకులు బతకూడదు అవును బతకూడదు నువ్వు మమ్మల్ని కొడితే అది మా పోలీసులే అదేమో నిన్ను కొట్టామనుకో ఊరంతా అల్లరైపోతాయి అప్పుడు నీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ ఎట్టుకోవాలో అక్కడ ఎట్టుకుంటావు మరి ఈ సంగతి ఇప్పుడే తెలుస్తాను ఈ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను ఎవరయ్యా ఈ గాడు వేలు ముద్ద వేసి నోటికాయ తల్లి ఇంటికి తీసుకుందా నేను మనవి నోటి కాగితాలు అడుగుతున్నారా ఊరిగాడు వేలు ముద్ద వేసి నోటి కాగితాలు
ఆడికి డబ్బు మీరిచ్చారా నేనిచ్చాను మిమ్మల్ని తర్వాత నీకు ఇస్తానని చెప్పాను. మరేమి అడగక్కర్లేదు, ఆడు నేను చూసుకుంటాను. మీరు పైన ఏంట్రా? తప్పుల మీద నక్క తిరగబడుతుందా? పులి నక్క అయినప్పుడు నక్క పులి అవుతుందండి. నా సంగతి నీకు తెలుసు. చిట్టికలో నీ చరిత్ర మార్చేయగలను. నాకేం చదువుతాను మార్చడానికి? నేనేమి బ్యాంకులో గిల్లినాగరెట్టి మోసం చేయలేదు, ఆ పొలాలకు కంచేసి ఆక్రమించలేదు. వారి వరుసలు తెలియకుండా అంతలో అత్త ఆదమ్మకి తన కూతురికి మొగుళ్ళు అయిపోలేదు. సొంత అక్క మొగుడు చంపలేదు, రెండో కాలం కొడుకు నడకలేదు. నీ చరిత్ర అంతా నా గుప్పిట్లో ఉంది. ఇలా తీసుకెళ్ళి అలా జనమతి ఇబ్బంది చెత్త బొట్టలో చిత్తి కాల్చిలా మారిపోతుంది నీ బ్రతుకు. నీ పిలక నా చేతిలో నువ్వు కాలి నోటి మీద వేలు ముద్దలు వేసావు కదా, అది నా దగ్గర ఉన్నాయి. జాగ్రత్త, మీ తాత రేపు పొద్దున్న చచ్చా కానీ ఈ స్థలం నాకేమన్నారు. అంటాను నీకు అప్పని దొరకడు, కని చంపేస్తాడు. నేను అలా కదా కాల్చుకు తినేస్తాను. నీ మూడు వేలు మొదలు వేసి నోటికాయతో ఉన్నాయి కోర్టులో అంటున్నా. నా జాకెట్ పర పర అని సింపేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నాకు ఒరే నోరు మూసుకొని అసలు కొడుకు రెడ్డిపోయాను. మనం రెండోది ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఆ ముసలి మనకేమి చేయడే. ఎక్కడ ఉంటే అప్పని ధర మనం చంపేస్తాడే. నువ్వేమి కంగారు పడకు. నువ్వు ధైర్యంగా ఉండు. అంతా నన్ను చూసుకుంటారు కదా. నాకు నా ముసలి లేదే. నాకు నమ్మకం ఉంది మామ. కొన్ని రోజులు ఇక్కడే ఉండి అన్ని సర్దుపడగాక అప్పుడు పక్కన వెళ్ళిపోతాం. ఆనందంగా ఉండాలి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉండమ్మా. మన ఊళ్ళో ఉన్న నాయకుడి విగ్రహాల దగ్గరికి వెళ్ళి వెయ్యి చుట్టుకొట్టి వస్తున్నానమ్మా. అదే ఆ విగ్రహాలను చూస్తుంటే వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నట్టు అనిపించిందిరా. అదివేలు అందుకైతే వీరభద్రయ్య ఇంకా నువ్వు అక్కడ ఎందుకురా నా దగ్గరికి వచ్చేయరా అని పిలుస్తున్నట్టు అనిపించిందమ్మా. ఇందులో పక్కన చేసావా? చేశాను పెద్దయ్య. అదేంటి పెద్దయ్య తెలవా? నువ్వు నా నోరు తీర్చి చేస్తున్నావు, మరి నేను మీ మనసు తీర్చి చేయాలి కదమ్మా. రే సూరి అక్కడే ఉన్నావు ఇట్లా అలివేసి పక్కన ఇద్దరికి కొత్తగా తీసుకొచ్చామమ్మా. సంతోషం కలిగించావు మాట చెప్తాను రా. స్థలం ఇచ్చేసాను రా. ఇచ్చేసావా? ఇచ్చేసాను. గవర్నమెంట్ ఇచ్చేసావా? ఏడాది అడిగారు కదరా, కలెక్టర్ గారు కబురు పెట్టారు. వీరభద్రయ్య ఈ స్థలంలో గుడి బడి కడతాము, ఆనాటి స్వాతంత్ర పోరాటానికి గుర్తుగా
నీ భారతమ్మ విగ్రహాన్ని ఎన్నేళ్ళైనా ఇక్కడే ఉంచుతామన్నారు. అంతే, నాకు చాలా ఆనందం వేసింది. స్థలం పత్రాలు ఇచ్చేసాను రా. అంతేకాదు నా అదేను ఈరోజు స్వాతంత్రం దినోత్సవం కదా. వీరభద్రయ్య, అందరూ చనిపోయారు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. స్వాతంత్ర సమయంలో గుర్తుగా ఈరోజు జాతీయ జెండా నువ్వే ఎగరవేయాలి వీరభద్రయ్య అని నా చేతి జెండా వందనం చేయించి నన్ను సత్కరించారమ్మా. సత్కారంలో చెక్కిచ్చారమ్మా. 25 లక్షలమ్మా. తీసుకో అమ్మా, తీసుకో తల్లి, తీసుకో అమ్మా. నీ డబ్బుతో మీరు ఏమైనా తీసుకోవచ్చు తల్లి. ఏమైంది? నువ్వు వచ్చిందే కదా, తింటే ఏంటైపోతుంది? అదే ఎందుకు తినకూడదు చెప్పు. ఎందుకు తినకూడదు చెప్పు. తమ కుటుంబం కోసం ఇలానే ఆలోచిస్తుంది, కానీ నేను తప్పు పట్టుకునేదిరా. కానీ మానవత్వం అనే మధురమైన స్పందన ఉంటుందిరా. అది మనిషి జీవిత చరమాంతం వరకు తోడుగా వచ్చే నేస్తం అదేలా. మన జీవితాలకు సంతృప్తినిచ్చే కూడా అదేలా. అమ్మా అలివేలు, అమ్మ కాబోతున్నావమ్మా. అమ్మా అమృతం కురిపించాలి కానీ సంకల్పకూడదమ్మా. ఏడవటం, బాధపడటం సమస్యకు పరిష్కారం కాదు. మీలో మార్పు రావడం ఒక్కటే పరిష్కారం.